ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం డ్రైవ్ చేశారు, తెచ్చుకున్నారు. అంతకుమించి అక్కడ మనకి రిజల్ట్స్ ఏం కనిపించింది? నేను మై క్వశ్చన్ ఈస్ వెరీ స్పెసిఫిక్ సార్. విధ్వంసం అనే మాట పదే పదే తీసుకొస్తున్నారు. 15,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా నల్లపాడు మిర్చియాడ దగ్గర మొదలెడితే ఆయన వెంబడి 15,000 మంది అనంతపురం జిల్లా రాప్తాడు వెళ్ళారు. అక్కడ హెలికాప్టర్ అద్దాలు ధ్వంసం చేశారు, అక్కడ రచ్చ చేశారు. అక్కడి నుంచి పొదిలి వచ్చారు, ప్రకాశం జిల్లా పొదిలి, అక్కడ విధ్వంసం చేశారు, తలలు పగలు కొట్టారు. అక్కడి నుంచి ప్రకాశం ఇది గుంటూరు, ఒకప్పుడు గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి దగ్గర నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణకి ఆయన వెళ్తే అక్కడికి వచ్చారు. దారిలో ఇద్దరిని చంపేశారు. ఇవన్నీ వాళ్ళంటున్న మాట్లాడి ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఈ 15,000 మందే అన్ని చోట్ల తిరుగుతున్నారు. రేపు పొద్దున నెల్లూరు ఆయన 3వ తారీఖు వెళ్తున్నారు. బహుశా వాళ్ళు వెళ్ళటానికి కావాల్సినంత సమయం ఇవ్వాలని ఆయన 3వ తారీఖు పెట్టుకున్నట్టున్నారు ప్రోగ్రామ్. అది వీళ్ళ మాట. సో మళ్ళీ అక్కడ కూడా ఇలాంటి విధ్వంసం సృష్టించబోతున్నారు. ఇలా ఐడెంటిఫై చేసినట్టు స్వయంగా డీజీపీ గారే ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చారు. అయ్యా 15,000 మంది అసాంఘిక శక్తులు జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి నడుస్తున్నారు, పొలాల గట్లంబడి చేలంబడి ఎట్ట కావాలంటే అట్టగా నడుచుకుంటూ పాక్కుంటూ పరిగెత్తుకుంటూ బైకుల మీద ట్రాక్టర్లోను ఇలా వచ్చేస్తున్నారు, మరి దీన్ని అరికట్టాలని చెప్పేస్తే ముఖ్యమంత్రి గారు కూడా కన్నెర చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్సిక్వెంట్గా వీళ్ళ అరెస్టులు జరగట్లా. నేను అనేది ఏంటంటే 6 నెలల్లో యోగి ఆదిత్యనాథ్ చేసింది 1 ఇయర్లో వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సి, పొలిటికల్ విల్ అనేటువంటిది ఉండాలి దేనికైనా కూడా. ఆ పొలిటికల్ విల్ లేనప్పుడు మాటలు, ఈవెంట్స్, స్టేట్మెంట్స్ తప్ప యాక్షన్స్ అనేటువంటివి ఉండవు. సో దట్స్ హౌ దిస్ ఈస్ హ్యాపెనింగ్. సపోజ్ దే హ్యావ్ ఎ ప్రూఫ్ అండ్ దే హ్యావ్ రియలీ డన్ ఇట్, ఐడెంటిఫైడ్ ఇట్, దే కుడ్ హ్యావ్ టేకెన్ యాక్షన్ కదా. అది చేయడం లేదంటే సమ్వేర్ ద విల్ ఈజ్ ల్యాకింగ్. ఇప్పుడు రైటో తప్పు నేను చేయాలనుకున్నాడు, అతను చేశాడు. సో తప్పు అయితే హీ విల్ ఫేస్ ద రిపర్కేషన్స్. ఎక్కడ యూపీలో ఉప్పు అయితే హీ విల్ ఫేస్ ది అప్రిషియేషన్. సో ఆ రకమైనటువంటి తెగింపు కానీ ఆ రకమైనటువంటి విల్లు కానీ మనకు కనిపించడం లేదు. సో అది రీజన్ అంటారు. అండ్ రెండో అంశం వచ్చేప్పటికీ, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు నిజంగా భయపడిపోతున్నారా? వాళ్ళని ఏమన్నా ఒక భూతం భయపెడుతుందా? జగన్మోహన్ రెడ్డి అనే భూతం